రైట్, ప్రస్తుతం జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఇప్పటికే మీడియా జర్నలిస్టులపై దాడి, కానీ మన ప్రతినిధి రంజిత్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? పోలీసులు ఏమన్నా అక్కడికి చేరుకున్నారా? మరోవైపు ఇటు పోలీసులు కూడా మనోజ్ కి సంబంధించి, మోహన్ బాబుకి సంబంధించి గన్స్ అంతా సీజ్ చేయమని చెప్పారు. సో ఆ ప్రాసెస్ జరుగుతుందా? ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు కూడా భారీ ఎత్తున ఇంటి చుట్టూ మోహరించిన పరిస్థితి. మీడియా ప్రతినిధులు కూడా మోహన్ బాబు ఇంటి ముందర కూడా ధర్నా నిర్వహించారు. ఆల్రెడీ మోహన్ బాబు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. 2 రోజుల నుంచి కుటుంబ కలహాల మధ్య సతమతం అవుతున్నారనేది కూడా ఏకంగా పోలీసు అధికారులు ముందు జాగ్రత్తగానే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని దగ్గర ఉన్న గన్ను కూడా కొద్దిసేపు క్రితం స్వాధీనం చేసుకున్న పరిస్థితి. కుటుంబ సభ్యులతో మంచు లోపల చర్చలు జరుపుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార దిశ అడుగులు వేస్తారా, లేకపోతే పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ చేసిన దానిపైనే చర్యలు తీసుకుంటారనేది కూడా మరి కాసేపట్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులతో పాటు పోలీసు అధికారులు చెప్పే వరకు వెయిట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం చూడొచ్చు. దృశ్యాల్లో ఏకంగా ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. కాబట్టి భారీ పోలీసులు బలగాల్ని కూడా రంగంలోకి దింపారు. మరోవైపు రంజిత్ రిపోర్టర్ మోహన్ బాబుని వివరణ కోరే ప్రయత్నం కూడా చేయలేదు. లోపల ఏంది ఇష్యూ అనే అడిగే ప్రయత్నంలోనే ఏకంగా రంజిత్ పైన కూడా మోహన్ బాబు దాడి చేశారు. ప్రస్తుతం అయితే హాస్పిటల్కి తరలించాము. అక్కడ అతని పరిస్థితి నిలకడగా ఉంది తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు కూడా ఈ మోహన్ బాబు చేసిన దాడి పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేకంగా దక్షిణ రాష్ట్రాల్లో మోహన్ బాబు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, మోహన్ బాబు అనేక సమస్యలను పరిష్కరిస్తారు అనేది కూడా చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు. కానీ ఇంటి సమస్య రోడ్డు పైన రావడం వల్ల మీడియా ప్రతినిధిగా రంజిత్ అయితే వివరణ కోరే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఏకంగా మోహన్ బాబు రెచ్చిపోయి దాడి చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే మోహన్ బాబు ఇంటి దగ్గర చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలామంది మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి కూడా పోలీసు బలగాలు ఇక్కడ మోహరించిన పరిస్థితి. మోహన్ బాబు ముందు జాగ్రత్తగానే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్ అయితే సీజ్ చేశారు. ఏ క్షణమైనా మోహన్ బాబు కుటుంబ సభ్యులతో పాటు పోలీసు అధికారులు కేసులపైన చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే కుటుంబ సభ్యుల సమస్యని మాట్లాడి పరిష్కార దిశగా అడుగులు వేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎస్ నూర్.